ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తనల గ్రంథము 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, 6 దినములు పని దినములు, 7వ దినము పరిశుద్ధమైనటువంటి దినము. ఆ దినము చక్కగా నీవు మందిరములో నివసించినట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. అలాగే నీవు ఎప్పుడైతే మందిరములో నివసిస్తూ ఉంటావో, వాక్యములో నివసిస్తూ ఉంటావో, అప్పుడు నీవు నిత్యము దేవునిని స్తుతించేటువంటి ఆయన ఆత్మను నీవు కలిగి ఉంటావు. ఆయన ఆత్మను నీవు కలిగి లేకపోయినట్లయితే నీవు ఒకరోజే స్తుతించి మిగతా 6 రోజులు సాతాను క్రియలు చేసేటువంటి వారుగా ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవునిని స్తుతించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అని అంటే నీవు తప్పకుండా పరిశుద్ధమైనటువంటి దినమును జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఆచరించాలి. ఆయన సన్నిధిని గడపాలి. అప్పుడు నీవు ధన్యుడిగా, ధన్యురాలుగా ఉంటావు. దేవుడు మీతో మాట్లాడుతారు. ఆయన అనేక విషయాలు మీకు తెలియపరిచి లోకంలో ఎలా నడువాలో జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను ఆయన ఇస్తారు. ఆ విధంగా నీవు ఉన్నట్లయితే నీవు తప్పకుండా ఈ లోకంలో ఎక్కడున్నా కూడా దేవుని స్తుతించేటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడైతే ఆయనను స్తుతించేటువంటి వారుగా ఉంటారో ప్రతి ప్రయత్నాలలో సఫలతను దయచేసి అనేక ఆశీర్వాదములను పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు ఉండగలరు. ఇప్పటికైనా తెలుసుకొని మీ దగ్గరున్నటువంటి సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి మందిరానికి వెళ్ళండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితములలో అయ్యా, మీ మందిరమునకు వెళ్ళేటువంటి అలవాటును మానుకుంటున్నట్లు సహాయము చేయండి ప్రభువా. ఆ ధన్యతను నాయన కోల్పోకుండా మీరే సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం. వారు ఎక్కడనూ మిమ్మల్ని నాయన స్తుతించేటువంటి వారుగా, ఘనపరిచేటువంటి వారుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలు కుమ్మరించబడునుగాక. ఆమేన్.